టాయిలెట్లో ఫోన్ వాడొద్దట. ఎందుకో తెలుసా? స్మార్ట్ ఫోన్లు అనేవి నేడు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఉదయం నిద్రలేచిన మొదలు రాత్రి మళ్ళీ నిద్రించే వరకు వాటితోనే చాలామంది కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న కొందరు మాత్రం స్మార్ట్ ఫోన్లని ఏకంగా టాయిలెట్లో కూడా వాడుతున్నారు. అవును, చాలామంది ఇలానే చేస్తున్నారు. అయితే నిజానికి ఇలా చేయడం చాలా హానికరమట. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. మరి స్మార్ట్ ఫోన్లను టాయిలెట్లో ఎందుకు వాడకూడదో ఇప్పుడు తెలుసుకుందామా? టాయిలెట్లలో సహజంగానే క్రిములు భారీ సంఖ్యలో ఉంటాయి. కానీ ఈ క్రమంలో టాయిలెట్లకు ఫోన్ను తీసుకెళ్లే దానిపై పెద్ద ఎత్తున బ్యాక్టీరియా, వైరస్లు చేరుతాయి. దీంతో అవి ఫోన్పై అలాగే ఉంటాయి. ఇక అవి అక్కడి నుంచి మన చేతులకి, అక్కడి నుంచి నోట్లోకి, అనంతరం కడుపులోకి వెళ్తాయి. ఇంకేముంది, ఇన్ఫెక్షన్లు వస్తాయి. అది రోగాలకు దారితీస్తుంది. కనుక టాయిలెట్లోకి స్మార్ట్ ఫోన్లను తీసుకెళ్లకూడదు. కాలకృత్యాలు తీర్చుకోవడం అనేది నిత్యం ఎవరైనా చేయాల్సిందే. లేదంటే కడుపులో వ్యర్థాలు పేరుకుపోయి అవి విషంగా మారుతాయి. తద్వారా అనారోగ్యాలు సంభవిస్తాయి. అయితే కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి. దానిపైనే దృష్టి పెట్టాలి. అలా కాకుండా స్మార్ట్ ఫోన్ వాడుతూ కూర్చుంటే కాలకృత్యాలు సరిగ్గా తీర్చుకున్నారో లేదో కూడా తెలియదు. కాబట్టి టాయిలెట్లలో ఫోన్లను వాడకుండా ఉంటేనే చాలా మంచిది. ఇక టాయిలెట్లో ఫోన్ పైకి పెద్ద ఎత్తున వైరస్లు, బ్యాక్టీరియా చేరుతాయని చెప్పాం కదా. దీనివల్ల చేతులు కడుక్కున్నా మళ్ళీ ఫోన్ను పట్టుకుంటే చేతులు మురికిగా మారుతాయి. బ్యాక్టీరియా, వైరస్ క్రిములు చేతులకు మళ్ళీ చేరుతాయి. అలాంటి చేతులతో ఆహార పదార్థాలు ముట్టుకున్నా, ఇతరులకు షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఇతరులను ముట్టుకున్నా ఆ క్రిములు వారికి వ్యాప్తిస్తాయి. దీంతో అవతలి వ్యక్తులకు కూడా అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో టాయిలెట్లో ఫోన్ వాడకూడదన్నమాట. ఇంట్లో ఉండే టాయిలెట్స్ కన్నా బహిరంగ ప్రదేశాల్లో ఉండే టాయిలెట్స్లో క్రిములు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కనుక అలాంటి ప్రదేశాల్లోనైతే ఫోన్లని అస్సలు వాడకూడదు. టాయిలెట్లో టాయిలెట్ సీట్, డోర్ హ్యాండిల్స్, ఫ్లష్ ట్యాంక్, ట్యాప్లు వంటి ప్రదేశాల్లో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. కనుక వాటిని తాకిన తర్వాత శుభ్రంగా చేతులను కడుక్కోవాలి. లేదంటే వాటిని ముట్టుకొని వెంటనే ఫోన్లను తాకితే అప్పుడు కూడా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి టాయిలెట్కి వెళ్ళి రాగానే చేతులను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. MSRT. Please like and subscribe Eagle Andhra.